నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ సింగర్ మధుప్రియ అరెస్ట్ అయిందనే న్యూస్ వస్తుంది సార్. అసలు ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఎందుకు అరెస్ట్ అయింది? ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు ఏంటి సార్? ఎందుకని కేసు పెట్టారు? ఎవరు పెట్టారు? కేసు పెట్టారా లేదా తెలీదు. ఇంకా వార్తలు అయితే వైరల్ అవుతుంది. ఇంకా అది అరెస్ట్ అనేది మోస్ట్లీ ఉండకపోవచ్చు. మధుప్రియ అనే అమ్మాయి అందరికి తెలుసు. సింగర్ గా చిన్నప్పటి నుంచి అమ్మాయి పాపులర్ అయింది. ఆడపిల్ల నమ్మ ఆడపిల్ల అనే సాంగ్ తో పాపులర్ అయింది. ఆ తర్వాత ఫిదాలో సాంగ్ కావచ్చు, మొన్న రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ లో అదేంటి గోదావరి గట్టున ఆ పాట కూడా అమ్మాయి పాడింది, చాలా పాపులర్ అయింది. అదే దాదాపు 8 కోట్ల వ్యూస్ అంతా వచ్చాయి. సో ఈ క్రమంలో మధుప్రియ ఇప్పుడు ఏం చేసినా అది సెన్సేషన్ అవుతుంది కాబట్టి మీడియా అటెన్షన్ వచ్చింది. మామూలుగా అయితే మధుప్రియని పట్టించుకున్న వాళ్ళు కాదు, కానీ ఇవాళ ఈ పాట హిట్ అవ్వడం, మళ్ళొకసారి ఆమె పాపులర్ అవ్వడం, ఎందుకంటే తెలంగాణ పాటలు జనరల్ గానే వెరీ పాపులర్ అవుతూ ఉంటాయి. అందులో ఈ అమ్మాయి తెలంగాణ ఉండడం, ఆ స్లాంగ్ లో పాడడం, దీంతో అమ్మాయి వెరీ పాపులర్ అయింది. ఇప్పుడు అమ్మాయి మీద కేసు ఏంటంటే, దక్షిణ కాశీగా పిలుస్తుంటారు కాళేశ్వరం అని తెలంగాణలో. ఈ కాళేశ్వరం లో ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ ముక్తేశ్వర స్వామి టెంపుల్ కి ఈ అమ్మాయి పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేసింది, వీడియో ఆల్బమ్ చేసింది. ఆ వీడియో ఆల్బమ్ షూట్ చేసి దాన్ని మీడియాలోకి, సోషల్ మీడియాలో పెట్టింది. ఫస్ట్ ఆదివారం ఇది జరిగిందని చెప్తున్నారు. సోమవారం ఆ వీడియో బయటికి రావడంతో భక్తులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ అమ్మాయికి పర్మిషన్ ఎలా ఇస్తారు? అక్కడ మామూలుగా మేము సెల్ ఫోన్లే లోపలికి అలౌ చేయరు, పర్మిషన్ లేకుండా బయట ఇచ్చేసి పొమ్మంటారు. అలాంటిది ఈ అమ్మాయి కెమెరా, లైట్స్, సెటప్ అంతా తీసుకుని ఇలా చేసింది అన్న విమర్శలు మొదలైనవి. అక్కడున్న భక్తులు కూడా భక్తులందరినీ తరిమేశారని చెప్తున్నారు. గర్భగుడిని క్లోజ్ చేసి అక్కడ ఉన్న ఆలయ సిబ్బంది ఈ అమ్మాయికి కంప్లీట్గా సహకరించారని చెప్తున్నారు. దీనివల్ల భక్తులంతా అసౌకర్యానికి గురయ్యారని, ఎక్కడెక్కడ నుంచో వెళ్ళిన వాళ్ళంతా ఈ అమ్మాయి ఇలా చేయడం వల్ల, ఆ ఆలయ సిబ్బంది చేయడం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది దర్శనం చేసుకోకుండా అని విమర్శలు వచ్చాయి. దాంతో మీడియాలో ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందో అక్కడ ఈవో మీద ప్రెజర్ పెరిగింది. ఈవో మారుతి అని చెప్తున్నారు ఆయన దాంతో ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇది నేను కానీ దేవాదాయ శాఖ కానీ పర్మిషన్ ఇవ్వలేదు, ఆమెకు ఓన్లీ దర్శనం చేసుకుంటారని మమ్మల్ని అడిగారు, దర్శనానికి మాత్రం మేము పర్మిషన్ ఇచ్చాము అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దర్శనం అనేది ఆ అమ్మాయి ఎలా అడిగింది, వీళ్ళు ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది తెలీదు. దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి పూజారుల్ని ఇట్లా చూడు మాకు పర్మిషన్ ఉంది షూటింగ్కి అని చెప్పిందా, పూజారులు వాళ్ళ లోకల్ సిబ్బందికి ఏమన్నా డబ్బులు ఇచ్చి వాళ్ళని మ్యానిపులేట్ చేశారో తెలీదు. పూజారికి అయితే నోటీస్ ఇచ్చామని ఏం చెప్తున్నారు. తెలంగాణ స్టేట్ దేవాదాయ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ప్రతి దేవాలయానికి కొన్ని రకాల శాస్త్ర పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఏది అలో చేయాలి, ఏదో అలో చేయకూడదు అనేది వాళ్ళకి రూల్స్ ఉంటాయి. దాన్ని బ్రేక్ చేసి వెళ్ళడం అనేది ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పుగా చెప్తున్నారు. మరి నిజంగా ఈ అమ్మాయి మోసం చేసి వెళ్ళిందా, డబ్బులు ఇచ్చి వెళ్ళిందా, ఈ అమ్మాయికి తెలియదా, ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ అమ్మాయి మీద కూడా కేసు పెట్టే అవకాశం అయితే ఉంది. కేసు పెడితే మరి అరెస్ట్ చేస్తారా అనేది తెలియదు, కానీ నాకు తెలిసి అరెస్ట్ అయితే చేయకపోవచ్చు. మనకు కానీ చూస్తే 2 ఏళ్లకు ముందు శ్రీకాళహస్తిలో అక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ కాలభైరవ స్వామి టెంపుల్లో సింగర్ మంగ్లీ కూడా ఇలాగే చేసింది. అప్పుడంటే సింగర్ మంగ్లీ అక్కడ భక్తి ఛానల్ కి SVBC భక్తి ఛానల్ కి ఇన్ఛార్జ్ గా ఉండడం ఏదో ఉంది, పోస్ట్ ఉంది ఆమెకి. అందువల్ల ఆ పోస్ట్ ఉపయోగించుకొని ఆమె వెళ్ళగలిగింది అక్కడికి. అప్పుడు కూడా ఆమె చాలా సివియర్ అయ్యారు. దాని తర్వాత ఆమె సారీ చెప్పింది, ఏదో సర్దుమణింది. అప్పుడంటే జగన్ గవర్నమెంట్, ఆయన గవర్నమెంట్లో ఆమె మంచి పోస్ట్ ఉంది కాబట్టి నడిచింది. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి అటువంటి ఏం పోస్ట్ లేదు, మామూలుగా సింగర్ ఈ అమ్మాయి. సో ఒక సింగరు ఒక ఆల్బమ్ని ఇలా తీయడం కరెక్టా అన్నది ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. మామూలుగా అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ ఎకో టూరిజం అండ్ స్పిరిచువల్ టూరిజంని డెవలప్ చేయాలని ఆయన మొన్న కూడా సినిమా వాళ్ళ సమావేశంలో కూడా చెప్పాడు. ఆయనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎకో టూరిజం డెవలప్ చేయాలి, అట్లాగే స్పిరిచువల్. ఎందుకంటే తెలంగాణలో అనేక స్పిరిచువల్ స్పాట్స్ ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. తెలంగాణలో కూడా ప్రత్యేకంగా సమ్మక్క సారక్క కావచ్చు, యాదగిరి గుట్ట కావచ్చు, ఇలాగ అనేక టెంపుల్స్, అనేక హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి.
సో వాటిని ప్రాపర్గా కానీ డెవలప్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే మధుప్రియాని కూడా దానికి వాడాలనే ఇది ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కొన్ని పుణ్యక్షేత్రాల మీద సాంగ్స్ని తయారు చేసి వాటిని తీసుకెళ్లాలని. ఎప్పుడైనా కూడా మనం పబ్లిసిటీ కూడా భక్తి క్షేత్రాలకి ఇవ్వాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తికి కూడా అది వ్యాపారం కాబట్టి వ్యాపారం ఉన్న చోట ప్రకటనలు ప్రచారం ఉంటుంది. మనకి ఇప్పుడు సద్గురు అట్లా కదా, ఆయన విపరీతంగా ప్రచారం చేసుకోవడం, సినిమా వాళ్ళని సెలబ్రిటీలను పిలిపించి శివరాత్రికి శివ ఇది పెట్టి ఇవన్నీ చేయడం. అట్లాగే ఈ అమ్మాయి కూడా మన మంగ్లీ కూడా అక్కడికి వెళ్ళడం పాపులర్ అయింది. అలాగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఇలా చేయాలనేది ఆయన ప్లాన్ ఉంది. సో ఇప్పుడు ఇట్లాంటి సంఘటన జరగడం వల్ల రేవంత్ రెడ్డికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ దేవాదాయ శాఖ కానీ ఇంకోటి కానీ వాళ్ళే ఇచ్చి పర్మిషన్ ఇచ్చినట్టు కనపడలేదు. అక్కడేమో జగన్ ఏమో అది వేరే వ్యవహారం, ఎందుకంటే అది పై స్థాయి నుంచి ఇన్ఫ్లుయెన్స్ కనబడుతుంది. ఇక్కడ అది లేదు, కింది స్థాయిలో ఈ అమ్మాయి వెళ్ళి మేనేజ్ చేసుకున్న అన్నది మామూలుగా ఏంటంటే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీయాలన్నా కూడా అలో చేయదు. ఆ మధ్య కూడా నాకు తెలిసి కాళహస్తి గుడిలోనే ఒక డాక్యుమెంటరీ తీయడానికి ఢిల్లీ నుంచి వస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. చివరికి మొత్తం క్లోజ్ చేసి ఏదో కొన్ని గంటలు క్లోజ్ ఉంటుంది కదా, ఆ టైంలో చేసుకోమని ఇచ్చారు. అంటే రెగ్యులర్గా భక్తులు వెళ్తున్న టైంలో అసౌకర్యం గురి కాకూడదని ఆ టైంలో ఇస్తే వీళ్ళు ఆ టైం వరకు వెయిట్ చేసి ఉండి అది కూడా హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు ఇస్తే పట్టపట్ట అని వెళ్ళి తీసుకొని వచ్చేసారు. సో అంటే అసలే గుళ్ళల్లో కొన్ని గుళ్ళల్లో అయితే అసలే అలో చేయరు, కొన్ని గుళ్ళల్లో ఏంటంటే పర్పస్ని బట్టి అది డాక్యుమెంటరీ వర్త్ అవుతుంది, మన టెంపుల్కి కూడా పేరు వస్తుంది అనుకున్నప్పుడు కొంత చేస్తారు. ఎందుకంటే అది ప్రమోషనల్ యాక్టివిటీ కాదు ఒక్కోసారి. ఇప్పుడు ఈయన అనుకున్నట్టే ఇప్పుడు ఇదే ముక్తేశ్వర స్వామి టెంపుల్ని ప్రమోట్ చేయాలనుకో, ఆ వీడియోలు తీయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎవరు లేని టైంలో ప్రత్యేకంగా తీయడం, ఎవరన్నా ఉంటే క్లాండస్టైన్ అంటే జనాలకి తెలియకుండా కెమెరాలో ఫిక్స్ చేసి తీయడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో తెలియకుండా కూడా మనం షూట్ చేయొచ్చు. బాడీ రిగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న కెమెరా ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి అలాగా చేయడం, ఇవన్నీ రకరకాల ప్లాన్ చేసి దాని మీద ప్రమోషనల్ వీడియోస్ చేయాలి. మరి ఈ అమ్మాయి ప్రమోషనల్ వీడియో చేసిందా లేకపోతే తన వ్యక్తిగతంగా తనని ప్రమోట్ చేసుకోవడానికి చేసిందా, ఈ క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. ఏదేమైనా ఈవో స్పందించిన దాన్ని బట్టి అక్కడైతే తప్పు అయితే జరిగింది, పర్మిషన్ లేకుండానే వెళ్ళింది అనేది ఆయన మారుతిరావు అని ఆయన ప్రకటన అయితే ఇచ్చాడు. సో మరి అమ్మాయి మీద కేసు పెడతారా లేకపోతే మందలించి వదిలేస్తారా అనేది మనం చూడాలి. అక్కడైతే ఏం జరగలేదు మంగ్లీకి సంబంధించి. ఇక్కడ కూడా ఈ అమ్మాయి మీద యాక్షన్ అయితే ఏం తీసుకోకపోవచ్చు, కానీ ఆ పూజారి మీద